జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అక్కడక్కడ తోపుడు బండ్లపై కాకరకాయలను పోలిన చిన్న సైజులోని కాసరకాయలు కనిపిస్తూ ఉంటాయి. సైజులో చిన్నగా ఉన్నా వీటి వల్ల ప్రయోజనాలు మిన్నా. తినేటప్పుడు చేదుగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ తిన్న తర్వాత ఈ కాసరకాయలు కలిగించే ప్రయోజనాలు అమోఘమనే చెప్పాలి. కాసరకాయ శాస్త్రీయనామం మొమార్డికా సైంబలేరియా. దీన్ని కన్నడలో కార్చికై అని పిలుస్తారు. అదే తమిళంలో అయితే అదాలక్కై అంటారు. ఈ కాసరకాయలను జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని వండటానికి కూడా ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. 4-5 పదార్థాలతోనే కాసరకాయల కూరను సిద్ధం చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా నల్లరేగడి నేలల్లోనే పండుతాయి. చాలా మంది ఈ కాసరకాయల్లోని విత్తనాల వల్ల కాసర మొక్క వస్తుందని భావిస్తారు. కానీ కాసరకాయలు విత్తనాల నుంచి కాకుండా కాసర గడ్డల నుంచి తీగల్లా అల్లుకొని ఆ తీగలకు వచ్చే పూత ద్వారా కాసరకాయలు కాస్తాయి.